ఈరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్ వచ్చినటువంటి మెటాపోస్ట్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి మెటాఫోర్స్ ప్రాజెక్ట్లోని టాపిక్ వచ్చేసి ఫోర్స్ కాయిన్ ఎయిర్ డ్రాప్. టీఆర్సీలు ఎలా వస్తాయి, మనకు టీఆర్సీసీ ఎలా కన్వర్ట్ అవుతుంది, దీని గురించి టాపిక్ మనకు ఈరోజు మన యొక్క మెంటర్, మన యొక్క సీనియర్ అప్లైనర్ మిస్టర్ స్వామి యాదవ్ సార్, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ and certified in black tech technology. Welcome sir, welcome to your Zoom session. Thank you. Thank you sir, thank you so much. Good morning Andy, good morning all of you. Grand welcome Metaforce Zoom meeting. So Sunday special meeting కింద మనం ఈరోజు దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అయితే సార్ చెప్పారు ఏంటనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ డ్రాప్. ఈ ఏ డ్రాప్ వర్డ్ మీకు బాగా తెలుసు, ఎందుకంటే చాలా ప్రీవియస్ అంటే ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ బాగా తెలుసు ఏంటంటే చాలా కంపెనీల్లో చాలా ప్రాజెక్టులో ఏ డ్రాప్ చూశారు. ఆ ఏ డ్రాప్స్ ఎలా వచ్చేటివి అంటే మనం ఏదైనా చిన్న వర్క్ టాస్క్ చేయడం వల్ల, ఏదైనా ఒక మైనింగ్ చేయడం వల్ల, ఏదైనా ఒక ప్రాసెస్ చేయడం వల్ల వచ్చే ఏ డ్రాప్స్. అంటే మీ సోషల్ మీడియా లింక్స్ ఇవ్వడం, మీ మెయిల్ ఐడి ఇవ్వడం, అలా చేస్తే ఏ డ్రాప్ గా కొన్ని ఇచ్చారు, కొన్ని వ్యాలిడ్ అయ్యాయి, కొన్ని ఇన్వాలిడ్ అయ్యాయి. సో ఈ ఏ డ్రాప్ అనే పదము అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఏంటి ఏ డ్రాప్ అంటే ఫ్రీగా ఇవ్వడం. ఈ ఫ్రీగా ఇవ్వడం దాంట్లో వచ్చిన బిట్ కాయిన్ కూడా ఏ డ్రాప్ లో ఫ్రీగా ఇవ్వడం జరిగింది ప్రారంభ దశలో. సో మనం ఈరోజు తెలుసుకుంటున్నాం మన ఫోర్స్ కాయిన్ వాల్యూ ఈరోజు చూస్తే ఎన్ని రెట్లు పెరిగిందనేది మీకు తెలుసు. జస్ట్ 5,000 రూపాయలకి కొన్న ఫోర్స్ కాయిన్ 200 ఫోర్స్ కాయిన్స్ వచ్చిన రోజుల్లో జస్ట్ 11 months బ్యాక్ ఇప్పుడు 50,000 రూపాయలైంది అక్షరాల. అంటే 50,000 పెడితే గానీ ఒక $200 ఫోర్స్ కాయిన్స్ రావట్లే. చూడండి ఫ్రెండ్స్, ఎంత తక్కువ టైంలోనే మనకు ఈ ఫోర్స్ కాయిన్ వాల్యూ పెరిగిందనేది. ఈ వాల్యూ గల కాయిన్ వాల్యూ అంటే ఇప్పుడు చూడండి ఏ డ్రాప్ లో ఇచ్చారంటే రాబోయే రోజుల్లో వాల్యూ వస్తుంది అన్నప్పుడు ఏ డ్రాప్ ఇచ్చారు. వాల్యూ వచ్చిన దాన్ని ఏ డ్రాప్ ఇస్తున్నారు, అదే ఫోర్స్ కాయిన్. డియర్ ఫ్రెండ్స్ బాగా గమనించండి, వాల్యూ వచ్చిన దాన్ని ఏ డ్రాప్ ఇస్తానంటున్నారు. దట్ ఈస్ ఫోర్స్ కాయిన్, దట్ ఈస్ మెటాఫోర్స్. సో ఒక్కసారి ఈ మీటింగ్ లో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ చేయాలనుకున్నా మీ డౌన్లైన్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయాలనుకున్నా చేయండి. స్లైడ్స్ ప్రిపేర్ చేశాను, క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఈ ఏ డ్రాప్ లో మనం ఎలా పార్టిసిపేషన్ చేయాలి, మనం చేయాల్సిన పని ఏంటి, టాస్క్ ఏంటి, ఇది తెలుసుకుంటే మైండ్ బ్లోయింగ్. మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఒక్కసారి మళ్ళీ వినండి, మీ టీంకి వినిపించండి. ఓకే, సో ఇక్కడ మీకు స్లైడ్స్ షేర్ చేస్తాను. సార్ వాయిస్ క్లియర్ కదా? క్లియర్ సార్, క్లియర్, వాయిస్ క్లియర్. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. సార్ షేర్ అవుతుందా ఫైలు? స్క్రీన్ వస్తుంది సార్, షేర్ అవుతుంది. ఓకే, రైట్ రైట్. సో ఇది ఒక్కసారి చూద్దాం. మెటాఫోర్స్ లో ప్లాన్ జస్ట్ మీ కొరకు ఒక ఇన్నోవేటివ్ గా చేసాం. దీన్ని ఎలాగా దీన్ని రీసైక్లింగ్ అవుతుందని చెప్పేసి మనకు తెలుసు. మెటాఫోర్స్ లో 12 స్లాట్స్ ఉన్నాయి. ఒక్కసారి దాని గురించి చెప్పుకొని మనం ఏ డ్రాప్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ 12 స్లాట్స్ లో మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందంటే మన అప్లైన్ టీం నుంచి అయినా సరే, మన నుంచి అయినా సరే, మన డౌన్లైన్ టీం నుంచి అయినా సరే ఇలా స్పిల్ ఓవర్ అనేది ఏ బి మీ వర్క్ చేసుకుంటే 2 ఆరెంజ్ కలర్ లో ఉండేటివి ఏ బి అనమాట. ఫస్ట్ సైకిల్, ఇది ఫస్ట్ సర్క్యులర్. స్క్రీన్ షార్ట్ కాలేదా? ఒక్క నిమిషం, స్టార్ట్ కాలేదు. ఒక్క నిమిషం, జస్ట్ వెయిట్. సార్ ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఓకే సార్, స్టార్ట్. రైట్ సార్, ఓకే ఓకే కదా సార్, స్క్రీన్ వస్తుంది కదా? రైట్ సార్, రైట్ రైట్. సో ఇప్పుడు నాన్ వర్కింగ్ స్లాట్స్, వర్కింగ్ స్లాట్స్ ఉంటాయి. ఇది ఒక్కసారి దీని గురించి మాట్లాడుకొని ఏ డ్రాప్కి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే మీకు స్లాట్
మీరు బై చేయంగానే ఒక్కసారి బై చేస్తే లైఫ్ లాంగ్ ఉండే ఈ సిస్టమ్, ఈ సైకిల్ ఏదైతే ఉందో సర్క్యులర్స్ లాగా ఉన్నాయి కదా, వలయాల లాగా ఉన్నాయి కదా, ఇక్కడ G9 టీమ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు అన్నమాట, మీ ప్లేస్ లో మీ పేరు, నాది నేను పెట్టుకున్నా, మన టీంది పెట్టినా, మన ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉంటారు ఇక్కడ, యువర్ ప్లేస్ హియర్. ఓకే, ఓన్లీ మీరు ఇక్కడ ఉండేది, మీ రిప్రజెంటేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వస్తారు. ఆరెంజ్ కలర్ లో వలయం ఫస్ట్ ఉంది కదా సైకిల్, ఈ సర్కిల్ లో ఫస్ట్ A B అన్నమాట. ఈ AB లో ఫస్ట్ ఆరెంజ్ కలర్ 2 ఫిలప్ ఎక్కడి నుంచి కావచ్చు, అప్లై నుంచి రావచ్చు. ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది కదా, ఒకసారి మళ్ళీ చూడండి, ఇలా ఫస్ట్ వస్తుంది, అప్లై నుంచి రావచ్చు, మీ నుంచి రావచ్చు. రెండోది కూడా AB ఫిలప్ అవుతేనే రెండు ఆరెంజ్ కలర్లు వస్తే, ఒక ఆరెంజ్ కలర్ వచ్చినా కూడా వాళ్ళ డౌన్ లైన్ లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ప్లస్ ఒకవేళ మీకు 2 ఫిలప్ అయినా కూడా 3 రకాల ఇన్కమ్లు వస్తుంది, అంటే 3 స్లాట్ నుంచి ఇన్కమ్ వస్తుంది, డాట్స్ నుంచి. ఫస్ట్ డాట్ మీకు వచ్చేసింది ఇన్కమ్, ట్రస్ట్ వాలెట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అమౌంట్. ఇది వాల్యూ ఎంత ఉంటే అంత. ఒకవేళ $5 ఉంటే $5, $100 ఉంటే $100 ఇమీడియట్ గా ట్రస్ట్ వాలెట్ కి, టోకెన్ ప్యాకెట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏంటది? సి. ఇప్పుడు డి చూడండి, ఇలాగా ఇన్కమ్ జనరేట్ అయ్యింది, ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అయ్యింది. సైకిల్ ఇదేంటి, రెండో లైన్ రౌండ్ అప్ ఉంది కదా, అక్కడ రెండో లైన్ లో AB తర్వాత CDE ఇలాగా సైక్లింగ్ అవుతాయి. ఇలాగా మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా ఇన్కమ్ మీ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలాగా 3 గ్రీన్ ఉన్నాయి చూసారా, ఈ 3 గ్రీన్ డాట్స్ అనేటివి మీకు వచ్చే ఇన్కమ్. అంటే మీరు $100 పెట్టారు ఆ స్లాట్ పైన అనుకుందాం, $300 మీకు వచ్చేసాయి. ఒక $100 మళ్ళీ మీ అప్లైన్కి వెళ్ళాయి. ఇక్కడ పైన ఉన్న పర్సన్ అప్లైనర్, ఈ అప్లైన్ కి ఆ డాట్స్ అనేటివి వెళ్ళాయి, రైట్. సో ఆ డాట్ వాల్యూ ఎంత ఉంటే అంత వెళ్ళాయి. సో దీన్ని లైఫ్ లాంగ్ ఆటోమేటిక్ గా జరిగేది ఒక టాక్టైల్ ప్రోగ్రామ్ లో. సో దీంట్లో వర్కింగ్ స్లాట్ చూద్దాం, అది నాన్ వర్కింగ్ స్లాట్. వర్కింగ్ స్లాట్ చూద్దాం. వర్కింగ్ స్లాట్ లో ఏమవుతుందంటే, ఇక్కడ మీరు కదా, ఏంటి ఆరెంజ్ కలర్ది మీరు, మీకు ఇలాగా ఒకటే సైకిల్ ఉంటుంది, ఒకటే సర్కిల్ ఉంటుంది, రెండో సర్కిల్ దీనికి ఉండదు వర్కింగ్ దానికి. ఇక్కడ 3 గ్రీన్ ఉన్నాయి, అంటే ఏంటి అర్థం, 2 గ్రీన్ కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటివి, ఇంకొక గ్రీన్ అప్లైన్కి వెళ్ళేది. చూడండి, ఇమ్మీడియట్ గా దాని వాల్యూ 100%, ఇక్కడ $1000 ఇన్వెస్ట్ చేసి ఈ స్లాట్ కొన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ స్లాట్ లో 1000, ఒక డాట్ కి $1000, 1000 డాయ్. ఇక్కడ ఫస్ట్ డాట్ ఏదైతే ట్రస్ట్ వాల్యూ ట్రాన్స్ఫర్ అయిందో 1000 వచ్చేసాయి, రెండో పర్సన్ వచ్చినప్పుడు 1000 వచ్చేసాయి, మూడో పర్సన్ వచ్చినప్పుడు ఆ 1000 మీ అప్లైన్కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా అప్లైన్, నాన్ వర్కింగ్ లో చెప్పలేం, కానీ వర్కింగ్ లో ఖచ్చితంగా అప్లైన్కి వెళ్ళిపోతుంది. సో ఇలాగా రీసైకిల్ అవుతుంది, వర్కింగ్ స్లాట్ రీసైకిల్ అవుతుంది, మీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎవ్రీ టైం. సో ఇప్పుడు మనం చూద్దాం, మెటాఫోర్స్ టాక్టైల్ ప్రాజెక్ట్ లో మనకున్న బెనిఫిట్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ మైండ్ బ్లోయింగ్ వచ్చేసి ఏంటి, ఎక్సలెంట్ ప్రాజెక్ట్ కింద దీన్ని వరల్డ్ వైడ్ గానే, ప్రపంచంలోనే గూగుల్లో కొడితే ఎక్సలెంట్ ప్రాజెక్ట్, క్రిప్టో ప్రాజెక్ట్ లో మెటాఫోర్స్ రాబోతుంది. ఎందుకు కారణం అంటే, నేను చెప్పాను ముందుగానే, ఏ డ్రాప్, ఒక వర్తబుల్ కాయిన్ వాల్యూ వచ్చిన తర్వాత ఏ డ్రాప్ ఇవ్వడం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి దశ, ఇది మొట్టమొదటి కాన్సెప్ట్. ఇది వాల్యూ రాకుందుకు ఏ డ్రాప్ ఇచ్చారు, అంటే కమ్యూనిటీని పెంచుకున్నారు ఏ డ్రాప్ ఇచ్చి, కానీ కమ్యూనిటీ పెరిగి వాల్యూ వచ్చిన తర్వాత ఏ డ్రాప్ ఇస్తున్నారు చూసారా. దట్ ఈజ్ మెటాఫోర్స్. ఏం చెప్తుంది, దానికి చేయాల్సిన పని ఏంటి, ఒక క్లారిటీ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే, టిఆర్ టోకన్ వస్తుంది, దాన్ని టిఆర్సీలే కన్వర్ట్ అవుతుంది, అదే టిఆర్సీసీలేకి మళ్ళీ కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ ప్రాసెస్ ఎలా అవుతుంది ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మనం టిఆర్ టోకన్ అంటే ఏంటి, రేటింగ్ టోకన్, దీనికి యూటిలిటీ టోకన్ అంటారు. మనం చూసాం, ఎస్ఎఫ్సి ఇచ్చారు, SFC2 ఇచ్చారు. సో ఎస్ఎఫ్సికి యూటిలిటీ ఏం చేశారు, మనకు ఎనర్జీ ఇచ్చారు. ఈ ఎనర్జీని ఏం చేశాము, ఎన్ఎఫ్టీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, రాయల్టీ తీసుకుంటున్నాం, ఎక్సలెంట్ కదా. టిఆర్సిసి ఫోర్స్ SFC2 ఇచ్చారు, SFC ఓకే యూజ్ చేసుకున్నాం, SFC2 ఇచ్చారు, SFC2 కూడా యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేశారు,
ఎస్ఎఫ్సి ఆర్ ఇచ్చారు. ఎస్ఎఫ్సి ఉన్నప్పుడు రీసైక్లింగ్ అయినప్పుడు ఎస్ఎఫ్సి ఆర్ ఇచ్చారు. ఈ ఎస్ఎఫ్సి ఆర్ యుటిలిటీ టోకెన్ గా ఇంకా యూజ్ చేయలేదు, అలానే ఉంది. కారణం ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం ఇది తెలుసుకుంటున్నాం. తర్వాత టిఆర్ టోకెన్ ఇచ్చారు. ఇప్పుడు ఎస్ఎఫ్సి టు టిఆర్. ఈ టిఆర్ రేటింగ్ టోకెన్ ని ఏం చేస్తున్నాం మీకు తెలుసు కదా. పవర్ఫుల్ టోకెన్ గా యుటిలిటీ టోకెన్ అంటే దీన్ని టోకనామిక్స్ అంటారు. దీని యాక్చువల్గా సబ్జెక్టు టోకనామిక్ సబ్జెక్ట్. ఇది మెటాఫోర్స్ మొత్తం చెప్పాలంటే టోకనామిక్స్ అంటారు. సో నెక్స్ట్ మీటింగ్ లో టోకనామిక్స్ గురించే చెప్తాను. మీకు ఒక సూపర్ సబ్జెక్ట్ వస్తుంది అది. సో టోకనామిక్స్ అనే వర్డ్ మీకు కొత్తగా ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. పెద్ద సబ్జెక్ట్ అది. ఆ టోకనామిక్స్ అనే వర్డ్ మీదనే మెటాఫోర్స్ నడుస్తుంది తెలుసా. మెటాఫోర్స్ ప్రాజెక్టులు ప్రతిదీ కూడా టోకనామిక్స్ అనే వర్డ్ మీదనే డెవలప్ చేశారు. సో దాని గురించి చెప్తాను. టిఆర్ టోకెన్ ఎప్పుడు యూజ్ చేస్తారు, దానివల్ల లాభాలు ఏంటి అంటే, టిఆర్ టోకెన్ ఒకవేళ మీ దగ్గర వృధాగా ఉన్నా కూడా, మీకు డైరెక్ట్ రెఫరల్స్ లేరు, మీకు ఎటువంటి ఫోర్స్ కాయిన్స్ లేవు, అయినా సరే చాలా మంది వీడియోలో నేను చెప్తున్నది విన్నాను. వాళ్ళు చేసేది ఏంటంటే, ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీకు డైరెక్ట్ రెఫరల్స్ ఉండి ఫోర్స్ కాయిన్ ఉంటేనే టిఆర్ కు వాల్యూ అంటున్నారు. ఎస్, వాల్యూ ఉంది. అలా ఉంటే వాల్యూ ఉంది. లేకపోతే ఏంటి అది చెప్పట్లేదు. లేకపోతే ఏంటి అంటే, మీకు అది యుటిలిటీ టోకెన్ గా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో. ప్రతిదీ కూడా టోకనామిక్స్ లో వచ్చిన కాయిన్, ప్రతి కాయిన్ కూడా యుటిలిటీ కింద ఉపయోగపడుతుంది, వేస్ట్ కాదు. ఆ పాయింట్ రైట్. సో దీని టోకన్ టిఆర్సి టోకన్, టిఆర్సి అంటే టిఆర్ టోకన్ టిఆర్సి లేకి టిఆర్సిసి లేకి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఈ ప్రాసెస్ లో మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. సో హౌ టు గెట్ టిఆర్, ఫస్ట్ మనం టిఆర్ ఎలా పొందాలి, దాని టిఆర్సి లేకి అండ్ టిఆర్సిసి లేకి బెనిఫిట్ ఎలా అవుతున్నాయి ఒకసారి చూద్దాం స్లైడ్స్. సో ఫస్ట్ మనకు తెలుసు $5 నుంచి $10, 10, 20, 40, 80, 160 ఇలాగా మీకు డబుల్ అవుతూ స్లాట్ కి పెరుగుతూ పోతుంది టాక్టైల్ ప్రోగ్రామ్ లో 12 స్లాట్స్ లో. దీంట్లో వర్కింగ్, నాన్ వర్కింగ్ అనేవి ఇట్లా డివైడ్ అయి ఉంటాయి. దీన్ని మనము ఎంటర్ కావడం వల్ల ఒక గేట్ అన్నమాట. ఇది మెటాఫోర్స్ కు ఒక గేట్. ఇదే మెయిన్ హార్ట్, గుండకాయ అని చెప్తాం కదా, ఇదే మెయిన్ గుండకాయ అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతేనే కదా ఒక మెంబర్, ఒక కమ్యూనిటీ వాళ్ళ లైఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూనే, వాళ్ళ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూనే ఎక్సలెంట్ లైఫ్ ఉండబోతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయినది మీకు ఇందాక చెప్పింది వర్కింగ్, నాన్ వర్కింగ్, ఇవి ఇలాగా ఇన్కమ్ జనరేట్ అవుతాయని. ఎస్, మీరు ఇన్ కేస్ ఏం చేశారనుకుందాం, ఇక్కడ వచ్చే ఆ స్లాట్స్ ని మీరు బుక్ చేసుకోవడం వల్ల వచ్చే ఇన్కమ్, ఫస్ట్ స్లాట్ $5 పెడితే $15 ప్రాఫిట్ ఒక్క సైక్లింగ్ కి. ఇలాగా ప్రతి స్లాట్ కి దాన్ని సైక్లింగ్ అయ్యేటప్పుడు వచ్చే ఇన్కమ్ లెవెల్స్ ఇవి, ఏ లెవెల్ కి ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పేసి. ఎస్, ఇప్పుడు చూద్దాం. ఇన్ కేస్ మీరు ఈ ప్రాజెక్ట్ లో 12 స్లాట్స్ లో క్లాసిక్ ప్రోగ్రామ్ లో మీరు ఏం చేశారంటే 5 స్లాట్లు కొన్నారు. 5 స్లాట్లు కొనడానికి మీకు $155 ఇన్వెస్ట్ చేశారు. $155 పెడితే నాకు ఏమొచ్చింది సార్ మీరు అడుగుతారు. స్టార్టింగ్ లో ఎస్ఎఫ్సి వచ్చింది, దానికి రాయల్టీ వస్తుందంటే హ్యాపీగా ఫీల్ అయ్యాం, చేసుకున్నాం. ఎస్ఎఫ్సి 2 వచ్చింది, హ్యాపీగా ఫీల్ అయ్యాం, చేసుకున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది సార్, ఇప్పుడు టిఆర్ వస్తుంది. టిఆర్ కి ఏమొస్తుంది సార్, టిఆర్ యుటిలిటీ టోకన్. టిఆర్ కి ఎయిర్ డ్రాప్ గా ఫోర్స్ కాయిన్ వస్తుంది, ఫ్రీ ఫోర్స్ కాయిన్ వస్తుంది. ఈ ఫ్రీ ఫోర్స్ కాయిన్ ఏంటి సార్, అదే ఇప్పుడు చెప్పింది మీకు. ఒక కాన్సెప్ట్ ని డెవలప్ చేసే ముందు ఇచ్చే ఫ్రీ కాయిన్స్ ఎయిర్ డ్రాప్ అంటారు. మరి ఇక్కడ డెవలప్ అయిన దాన్ని ఇస్తున్నారు, దీన్ని ఏమనాలి. వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ ఆపర్చునిటీ కదా. సో దీన్ని ప్లీజ్ యూటిలైజ్, ఉపయోగించుకోండి. ఎలా ఉపయోగించుకోవాలి తెలుసుకుంటున్నాం కదా ఉపయోగించేది. ఎస్, అందుకే తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, ఒకవేళ మీరు 5 స్లాట్లతో ఎంటర్ అయ్యారు, ఇక్కడ 155 మీకు వచ్చాయి చూడండి. స్లాట్ 1 $5, 5 టిఆర్ వచ్చింది. స్లాట్ 2 $10, 10 టిఆర్ వచ్చింది. స్లాట్ 3 $20, 20 టిఆర్ వచ్చింది. స్లాట్ 4, స్లాట్ 5 ఇలాగా చూసుకుంటే 40, 80 టోటల్ గా 155 టిఆర్. మీ బెనిఫిట్ మీకు ఫ్రీ వచ్చింది ఏంటి, ఇప్పుడు ఇక్కడ 155 టిఆర్. దీని వాల్యూ మీకు తెలిసొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. మాకు తెలుసు, అంటే ప్రారంభ దశలో మెటాఫోర్స్ లో ఉన్న వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళు ఏం మిస్ అయ్యారో తెలుసు. అయ్యో ఎస్ఎఫ్సి పోగొట్టుకున్నాం, మిస్ అయిపోయింది, చెప్పకుండా కట్ చేస్తారు అంతే, స్టాప్ అంతే. ఎస్ఎఫ్సి 2 పోగొట్టుకున్నాం, ఇప్పుడు టిఆర్ అన్న మనం మిస్ కాకుండా చేసుకుందాం. టిఆర్ లో లాభాలు ఏంటి అంటే, టిఆర్ లో
ఫుల్ వాల్యూ ఉన్నటువంటి చాలా హై డిమాండ్ ఉన్నటువంటి కాయిన్ అనేది మనకు ఫ్రీగా వస్తుంది. ఎలా ఇస్తారు ఈ ఫ్రీ ఎయిర్ డ్రాప్ లో? రైట్, ఇక్కడ చూస్తే మీరు 6 తీసుకున్నారు స్లాట్స్. ఈ 6 స్లాట్లకి $315 ఇన్వెస్ట్ చేశారు. 315 టీఆర్లు వచ్చాయి. ఓకే, 6 కాదు 9 తీసుకున్నారు. $2,555 టీఆర్లు వచ్చాయి. మీరు $2,555 పెట్టారు. ఎంత పెట్టింటే అంత టీఆర్లు వచ్చాయి. 12 తీసుకున్నారు, మొత్తం కొనేశారు. 20,475 టీఆర్లు వస్తున్నాయి. దీనికి ఏం చేయాలి? మనం దీనికి ఏ డ్రాప్ కి ఎలిజిబుల్ కావాలంటే ఏం చేయాలి? రైట్, దీంట్లో మనం తెలుసుకోవాల్సింది బెనిఫిట్స్ ఆఫ్ టీఆర్ టోకన్. డోంట్ మిస్. ఇది మీరు మిస్ కాకూడదు అనుకుంటే తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, సూపర్ వాల్యూ, హై వాల్యూ ఉన్న ఫోర్స్ కాయిన్ ఈరోజు కొనడానికి ఎలాంటి మార్గాలు లేకుండా మూసేశారు. డిమాండ్ స్కేర్సిటీ అంటారు, కొరత సృష్టిస్తున్నారు. కొరత సృష్టించేదే ఫోర్స్ కాయిన్. సో దీని ద్వారా డిమాండ్ వస్తుంది. మీకు తెలిసిపోయింది ఇప్పుడు అడిషనల్ ఫోర్స్ కాయిన్ కొనడానికి లేదు మార్గం, ఏం చేయాలన్నా కూడా మార్గం లేదు. సో మనం దీన్ని తెలుసుకుంటే ఈ ఫోర్స్ కాయిన్ ఫ్రీగా పొందొచ్చు. ఏం తెలుసుకోవాలి? మనకు బెనిఫిట్స్ ఏంటంటే, పర్సనల్ గా అంటే మీరు స్లాట్ కొంటే వచ్చేదే పర్సనల్ టీఆర్, మీ సొంత టీఆర్. మీరు డైరెక్ట్ రెఫరల్ చేస్తే మీ డైరెక్ట్ రెఫరల్ ద్వారా వచ్చేది రెఫరల్ టీఆర్. ఒకవేళ వాళ్ళు రెఫర్ చేస్తే, మీ డైరెక్ట్ ఉన్న పర్సన్ సెకండ్ లెవెల్ రెఫరల్ చేస్తే అప్పుడు దాన్ని 50% టీఆర్ మనకు వస్తుంది. అది సెకండ్ లెవెల్ టీఆర్. ఈ బెనిఫిట్స్ మనం ఒకసారి చూద్దాం. సో ఇలాగా మనం చూస్తే ఫ్రమ్ పర్సనల్ టీఆర్, మీ టీఆర్ రేషియోను ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ మీరు మీకు వచ్చిన టీఆర్ ని టీఆర్సీలోకి ఎలా కన్వర్ట్ అవుతాయో చెప్తాను. లెవెల్ 10 గనక మీరు తీసుకున్నట్లయితే 10వ లెవెల్ మీరు తీసుకున్నారు. ఏంటి? టాక్ టైల్లో 10th లెవెల్కి వెళ్ళారు. 10th స్లాట్ బై చేసుకున్నారు. మీకు దాని వర్త్ ఏంటి? 5,115 టీఆర్లు ఉన్నాయి, ఫ్రీగా వచ్చాయి. 5,115 టీఆర్లు ఫ్రీగా వచ్చాయి. సో ఈ 5,115 టీఆర్ ఏదైతే రేషియో తీసుకుంటుందో 1:3 రేషియోలో కాల్కులేషన్ చేస్తే 1:3 రేషియోలో కాల్కులేషన్ చేస్తే మీకు వచ్చే టీఆర్సి అంటారు దాన్ని. అది ఎంత అవుతుంది? 1:3 రేషియో 5,115 15,343 అవుతుంది. దీన్ని టీఆర్సి అంటారు. దీన్ని. టీఆర్సి మనకేమవుతుంది? టీఆర్సిసి అవుతుంది. అది నేను చెప్తాను. సో ఇక్కడ చూస్తే టీఆర్ ఫ్రమ్ డైరెక్ట్ రెఫరల్, అట్లీస్ట్ 3 డైరెక్ట్ రెఫరల్ రిక్వైర్డ్. సో మీకు ఖచ్చితంగా 3 రెఫరల్ అయి ఉంటేనే ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి. లేదంటే బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా వేరే చెప్పాను కదా, చెప్తాను అవి. సో అట్లీస్ట్ 3 డైరెక్ట్ రెఫరల్ ఉంటే, డైరెక్ట్ రెఫరల్ కంపల్సరీ ఉంటేనే మీకు ఇంకా ఈ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఎలా ఉంటే, ఇన్ కేస్ మీ దగ్గర 7 డైరెక్ట్ రెఫరల్స్ ఉన్నారు, ABCDEFG అనే 7 డైరెక్ట్ రెఫరల్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఓ విధంగా లెవెల్స్ ఉంటారు కదా. 12, ఒకరు 6వ లెవెల్ ఉండొచ్చు, 9వ లెవెల్ ఉండొచ్చు, 10వ లెవెల్ ఉండొచ్చు, 5వ లెవెల్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు, ఎలా కాల్కులేషన్ చేస్తారు అంటే చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ 3 డైరెక్ట్ రెఫరల్ కదా. ఓన్లీ 3 డైరెక్ట్ రెఫరల్లో ఒకరేమో 1,200 టీఆర్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్, బి అనే పర్సన్కి ఏమో 1000 ఉన్నాయి, సి అనే పర్సన్కి ఏమో 700 ఉన్నాయి. దీంట్లో లీస్ట్ వాల్యూ టీఆర్ పర్సన్ ని కన్సిడర్ చేస్తుంది. లీస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ? 700. ఈ 700 ని కన్సిడర్ చేస్తే దీని యాజ్ ఇట్ ఈస్ గా టీఆర్సీలే కన్వర్ట్ చేస్తుంది. ఎవరిది ఇది? మీ పర్సనల్ది కాదు. మీ పర్సనల్ది 1:3 రేషియో ఇచ్చేశారు. మీ డైరెక్ట్ రెఫరల్లో ఉన్న వాళ్ళవి బాగా గమనించండి. మీ డైరెక్ట్ రెఫరల్లో ఉన్న ఏబిసి ముగ్గురువి తీసుకుంటే, ఈ ముగ్గురిలో లోయెస్ట్ లెవెల్ ఎవరైతే కలిగి ఉన్నారో, ఈ లోయెస్ట్ పర్సన్ 700 టీఆర్ అనుకుంటే, ఈ 700 టీఆర్ ని కన్సిడర్ చేస్తుంది బిని ఏలో నుంచి కూడా. ఈ బిలో నుంచి ఏలో నుంచి కూడా 700 బయట తీస్తుంది, రిమైనింగ్ అలానే వదిలేస్తుంది. సో దీన్ని 700 చేసేసింది. ఇన్ కేస్ వాళ్ళ డైరెక్ట్ రెఫరల్ ఎవరైతే కింద ఉన్నారో, ఇంకా అంటే ఇంకా మీరు ఒకవేళ 7 ఉన్నారు కదా, ఈ 7 చెప్తాం. ఈ 7 లో కింద వాళ్ళు ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా 1:1 రేషియోలో వచ్చేస్తుంది మిగతా వాళ్ళకి.
ఓన్లీ 3 మాత్రమే కౌంట్ అవుతుంది. దీని గురించి మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తే చూడండి. ఆఫ్టర్ 3 అంటే ఇక్కడ ఏంటి, ఏబిసి ఆఫ్టర్ 3 1:1 రేషియో తీసుకుంటుంది. 3 వరకు ఏం చేస్తుంది, మీకు లోయెస్ట్ వాల్యూ తీసుకుంటుంది. క్లియర్ సార్? నెక్స్ట్ చూద్దాం. సో టిఆర్ ఫ్రమ్ సెకండ్ లెవెల్ రెఫరల్. ఇన్ కేస్ మీరు టిఆర్లు వచ్చాయి, మీ టిఆర్ 1:3 రేషియోలో కన్వర్ట్ అయిపోయి టిఆర్సీలోకి వెళ్ళిపోయింది, పక్క పెట్టేయండి. మీ డైరెక్ట్ రెఫరల్లో ఉన్న ముగ్గురు టిఆర్లని టిఆర్సీలోకి కన్వర్ట్ అయిపోయింది. ఎలా? లోయెస్ట్ వాల్యూ తీసుకొని కన్వర్ట్ అయిపోయింది, టిఆర్సీలు వచ్చేసాయి. అది కూడా మీ అడిషనల్ ఇన్కమ్ పక్కన పెట్టండి. నెక్స్ట్ వాళ్ళు మీకు వచ్చిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురులో నుంచి మళ్ళీ బయటకు తీస్తే వాళ్ళు ఎవరు? మీ డైరెక్ట్ కాదు, సెకండ్ లెవెల్ రెఫరల్ వాళ్ళు. ఈ సెకండ్ లెవెల్ రెఫరల్ లో ఎంతమంది అన్నా ఉండని, నో ప్రాబ్లం. మీ టీం, మీ కింద డౌన్ లైన్ టీంలో ఉన్న పర్సన్, మీ డైరెక్ట్ రెఫరల్ ఉన్న పర్సన్ ఎక్సలెంట్ లీడర్ అనుకుందాం. ఆయనకు వచ్చే రెఫరల్ సెకండ్ లెవెల్లో ఎంతమంది ఉన్నా కానీ రేషియో 2:1 రేషియోలో మీకు యాడ్ అవుతుంది టిఆర్స్. ఇది ఎంత వస్తుంది సార్? ఇది 50% టిఆర్ అనేది యాడ్ అవుతుంది. అతనికి ఎంతన్నా ఉండని, డైరెక్ట్ రెఫరల్లో ఎన్ని టిఆర్లైనా ఉండని, అతనిలో నుంచి 50% టిఆర్సి అనేది మీకు యాడ్ అవుతుంది మీ దాంట్లో. ఇవన్నీ చూడండి. ఫస్ట్ మీరు ఏం చేశారు? మీ పర్సనల్ టిఆర్, మీ డైరెక్ట్ రెఫరల్లో ఉన్న టిఆర్, సెకండ్ లెవెల్లో ఉన్న టిఆర్, ఈ 3 టిఆర్లు కూడా టిఆర్సీలే కన్వర్ట్ అయ్యేటప్పుడు వచ్చే ప్రాసెస్ ఇది. ఇదంతా కూడా మీకు యాడ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఏబిసిడిఎఫ్జి అనే దాంట్లో పర్సన్స్, రకరకాల పర్సన్స్ తీసుకొని వీళ్ళ దాంట్లో 3 డైరెక్ట్ రెఫరల్స్ ఒక్కొక్కరు తీసుకున్నాం కదా మనం. ఒక్కొక్కరు 3 డైరెక్ట్ రెఫరల్స్ ఉంటారు కదా. మనకి ఎందుకు మ్యాండేటరీ అని చెప్పాం కదా 3. సో ఒక్కొక్కరు 7 మెంబర్స్ లో ఒక్కొక్కరు ముగ్గురు అయినప్పుడు ఎన్ని టీఆర్స్ వచ్చినట్టు మీకు? ఒక్కొక్కరి దగ్గర నుంచి 1000 వచ్చేసాయి. ఇంకా టీఆర్సీలే కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళ నుంచి మళ్ళీ 50% ఉంది కదా, 500 వచ్చేసాయి. 3500 టీఆర్లు వచ్చాయి. 3500 టీఆర్సీ వచ్చింది మీకు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్లాట్ చూస్తే ఇక్కడ పర్సనల్ టీఆర్సీ 15,343 వచ్చింది మీకు. కరెక్ట్ అంతే కదా కాల్కులేట్ చేసింది. టీఆర్సీ ఫ్రమ్ డైరెక్ట్ రెఫరల్ ఎంత వచ్చింది? డైరెక్ట్ రెఫరల్ 4050 వచ్చింది. టీఆర్సీ ఫ్రమ్ సెకండ్ లెవెల్ రెఫరల్ ఉంది కదా మీకు, దాని నుంచి ఎంత వచ్చింది? 3500 వచ్చింది. టోటల్ టీఆర్సీ మీకు ఎంత అంటే 22,893. ఓకే సార్, గమనిస్తున్నారా? 22,893 టీఆర్సీ వచ్చింది. ఈ టీఆర్సీ వచ్చిన దాన్ని టీఆర్సీసీలే కన్వర్ట్ కావాలి. అప్పుడే రియల్ వర్త్, అప్పుడే మీకు ఏ డ్రాప్ గా ఫ్రీగా రావడం జరుగుతుంది. టీఆర్సీసీలోకి ఎలా కన్వర్ట్ అవుతాయి? వచ్చిన టీఆర్సీసీలోకి ఎలా కన్వర్ట్ అవుతాయి అనేది చూద్దాం. సో మీకు టీఆర్సీసీ కన్వర్ట్ కావాలి. టోటల్ టీఆర్సీ బ్యాక్ ఎండ్ బై ఫోర్స్ కాయిన్, టోటల్ సిఆర్సీ బ్యాక్ ఎండ్ బై ఫోర్స్ కాయిన్. టోటల్ టీఆర్సీ మీ దగ్గర ఎంత ఉంది? 22,893. సార్ క్లియరా సార్? నా వాయిస్ క్లియరా? సో స్లైడ్స్ వస్తున్నాయి కదా, స్లైడ్స్ వస్తున్నాయి కదా. రైట్. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. సో టీఆర్సీ 22,893 ఉన్నాయి. టోటల్ ఫోర్స్ కాయిన్ మీ దగ్గర 15,000 ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. టోటల్ టీఆర్సీ 22,893 మీ దగ్గర ఉంటే, మీ దగ్గర ఫోర్స్ కాయిన్ ఒకవేళ 15,000 ఫోర్స్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే, మీకు టీఆర్సీసీ కన్వర్ట్ అయ్యేటప్పుడు మీ ఫోర్స్ కాయిన్ బేస్ చేసుకునే టీఆర్సీసీలే కన్వర్ట్ అవుతుంది. అది మీ దగ్గర ఎన్ని ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి? 15,000 ఉన్నాయి. 15,000 మీకు వచ్చేసాయి టీఆర్సీసీ. ఈ టీఆర్సీసీకే ఏ డ్రాప్ గా ఫోర్స్ కాయిన్స్ వస్తున్నాయి. సో దీని వాల్యూ ఎలా ఉండబోతుంటే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. యువర్ రివార్డ్ విల్ బి ఫోర్స్ కాయిన్ అగైన్స్ట్ టీఆర్సీసీ. ఎన్ని వస్తాయి మీకు? ఎన్ని ఫోర్స్ కాయిన్ ఉంటే అన్ని టీఆర్సీసీలు వచ్చేసాయి. ఎక్సలెంట్, సూపర్. కానీ టీఆర్సీసీకి ఫోర్స్ కాయిన్ రావాలి. ఎలా వస్తుంది? ఇప్పుడు చూస్తే 80% మనకున్న టోటల్ సప్లైలో 80% మార్కెటింగ్ ఇచ్చారు, 5% టీఆర్ ఇండెక్స్ ఇచ్చారు, 8% లిక్విడిటీ లిస్టింగ్ ఇచ్చారు, 4% మెటా డెవలప్మెంట్ అండ్ ఇన్సెంటివ్ కి ఇచ్చారు, తర్వాత 2% టీమ్ కి ఇచ్చారు, 1% అదర్స్. సో ఈ 5% టీఆర్ ఇండెక్స్ కి మనకు టోటల్ సప్లై
ఏదైతే వాల్యూ ఉందో, మల్టీ మైనింగ్ 80% ఏదైతే వాల్యూ ఉందో, సికి టిఆర్కి ఇండెక్స్ కి 5% ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో, ఈ వాల్యూలో నుంచి మనకు 4 స్కాన్స్ ఏ డ్రాప్ గా ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 స్కాన్ ఏ డ్రాప్ ఎలా అవుతుందని చెప్తా. చూడండి, ఇన్ కేస్ మన దగ్గర ఉన్నటువంటి బిగ్ బ్లాక్లు 10 బ్లాకులు ఉన్నాయి. మెటాఫోర్స్ లో మైనింగ్ కమ్యూనిటీతో మైనింగ్ అయిన బ్లాక్స్ ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? 4th బ్లాక్ లో నడుస్తుంది కదా. 4th బ్లాక్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోతే మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి 0.25 డాయ్ సెంట్స్ అని మనము స్టార్ట్ చేసుకున్న ఫస్ట్ బ్లాక్ మెటాఫోర్స్ కమ్యూనిటీలో ఫస్ట్ బ్లాక్ మైనింగ్ అనేది ఇక్కడ నుంచి టు 0.25 సెంట్స్ నుంచి. ఈరోజు ఎంత ఉంది? మోర్ దాన్ $2 పైన ఉంది కదా. ఇది త్వరలో $4 అవుతుంది, $6 అవుతుంది, $10 అవుతుంది, $250 కూడా అవుతుంది, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఎప్పుడవుతుంది టైం చెప్పలేం ఎగ్జాక్ట్లీ. మనకు తెలుసు ఇప్పుడు 11 months కి $2 పైన అయింది, ఇంకా ఎంతైనా కావచ్చు. రైట్. సో ఇక్కడ ఇన్ కేస్ మన దగ్గర ఉన్న ఎన్ని టీఆర్సీలు వచ్చాయి? మనకు 15,000 టీఆర్సీ మన దగ్గర ఉంది కాబట్టి 4 స్కాన్ 15,000 టీఆర్సీసీ మనకి ఇచ్చారు. ఈ 15,000 టీఆర్సీసీకి 5:1 రేషియోలో అనుకుంటే, కన్ఫ్యూజ్ కావద్దు, 5:1 రేషియోలో అనుకుంటే మనకి ఎంత వస్తుంది? 3,004 స్కాన్స్ వస్తున్నాయి. 3,004 స్కాన్ వర్త్ ఒకవేళ మన దగ్గర $16కి వెళ్ళింది అనుకుందాం. ఇంకా స్టార్టింగ్ లో మనకు $4కి అయింది అనుకుందాం. నెక్స్ట్ వచ్చే వాల్యూ $4 కదా. $4కి వెళ్తే మన దగ్గర ఎన్ని డాలర్స్ అవుతుంది దాని వర్త్? $12,000. $8కి వెళ్తే దాని వర్త్ ఎంత అవుతుంది? $24,000. 16కి వెళ్తే దాని వర్త్ ఎంత అవుతుంది? $48,000. ఇలాగా మనం ఇమాజిన్ చేసుకుంటే వండర్ఫుల్ మ్యాజిక్ ప్రైజ్ అనేది, మ్యాజిక్ ఇన్కమ్ అనేది మనకు కనిపిస్తుంది. మ్యాజిక్ వర్డ్స్ మనం చూస్తాం, మ్యాజిక్ ఫిగర్స్ మనం చూస్తాం. ఒకవేళ 10 అనుకుంటే, 10:1 అనుకుంటే మనకు 1,500 4 స్కాన్స్ రావడం జరుగుతుంది. అట్లీస్ట్ ఫైనల్ 1,500 4 స్కాన్స్ మన దగ్గర ఉంటే $4 వెళ్తే 6,000, $8కి వెళ్తే 12,000, $16కి వెళ్తే 24,000. సో ఇలాగా టోటల్ వచ్చినటువంటి ఏ డ్రాప్ లో వచ్చినటువంటి 4 స్కాన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అనేది క్లియర్ గా చెప్తుంది మెటాఫోర్స్. మనకు చెప్పాము ఇందాక, టిఆర్సి మీకు డైరెక్ట్ రెఫరల్స్ లేరు, డోంట్ వర్రీ. మీకు 4 స్కాన్స్ తక్కువ ఉన్నాయి, డోంట్ వర్రీ. అసలు 4 స్కాన్సే లేవు, కొనడానికి ప్రయత్నించండి. ఎక్కడ కొనాలి? స్లాట్స్ కొనాలి. స్లాట్స్ లో మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు. ఒకవేళ మీ దగ్గర ఉన్న 4 స్కాన్స్ ఎలాగ కన్వర్ట్ చేసుకోవాలి సార్ మేము? ఎస్, మీకు కన్వర్ట్ చేసుకోవాలి, మీకు మనీ నీడ్ ఉంది, నాకు కాల్ చేయండి, మీకు సొల్యూషన్ ఏంటనే చెప్తాను. రైట్ సార్. సో ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ మనం ఈరోజు స్పెషల్ గా ఇస్తున్నాం. క్వశ్చన్ ఆన్సర్ కి మీరు ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోండి. సార్ హ్యాండ్ రైజ్ చేస్తే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాను, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ప్లీజ్ హ్యాండ్ రైజ్ యువర్ హ్యాండ్. అశోక్ సార్ మాట్లాడచ్చు సార్ మీరు. సార్ జగదీష్ సార్, చంద్రమౌళి సార్ కొద్దిగా మైక్ ఇవ్వండి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకు. ఇచ్చాను సార్, మైక్ ఇచ్చాను. సార్ చెప్పండి సార్. అశోక్ రెడ్డి గారు చెప్పండి. అశోక్ సార్ చెప్పండి. చెప్తాను సార్. ఓకే. హలో సార్ చెప్పండి. వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, చెప్పండి. ఒకసారి సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఎస్ సార్. టిఆర్సీసీలు మా దగ్గర ఉన్నాయి సార్. ఓకే.
అంటే మీ దగ్గర మాకు టీఆర్లు ఫోర్స్ ఉన్నాయి, రావాలంటే మీ దగ్గర TRCC లు ఉన్నాయి. టీఆర్స్ వచ్చి ఎస్ ఎస్ మాకు 4 స్కాన్స్ రావాలంటే 4 స్కాన్స్ ఉండాలా కంపల్సరిగా మన దగ్గర? ఎస్ సార్. ఇప్పుడు మీకు ఏ డ్రాప్ గా 4 స్కాన్ రావాలంటే దాన్ని 4 స్కాన్ మీ దగ్గర ఉంటేనే టీఆర్సీసీ కన్వర్ట్ అవుతుంది, లేదంటే టీఆర్సీసీకి అసలే కన్వర్ట్ కాదు. ఓకే. అంటే కంపల్సరీ టీఆర్ 4 స్కాన్స్ అనేది ఉండాలి మన దగ్గర. ఎస్ 100% 4 స్కాన్ ఉంటేనే టీఆర్సీసీలోకి వస్తుంది. టీఆర్సీసీకి రేషియోలో 4 స్కాన్ మళ్ళీ ఏ డ్రాప్ వస్తుంది ఫ్రీగా. ఓకే. టీఆర్సీ 4 మనకి స్కాన్ లేదనుకోండి రాదు, కాబట్టి 4 అవును. స్కాన్ ఉండాలి. అదే 4 స్కాన్ అంటూ ఏమి లేవు. 4 స్కాన్ ఉండాలి సార్. 4 స్కాన్ ఉంటేనే మన ఎయిర్ డ్రాప్ గా మరిన్ని 4 స్కాన్స్ పొందుతాము. అది సరే, ఎన్ని కాయిన్స్ అన్ని కాయిన్స్ వస్తాయా సార్ మనకి? ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు టీఆర్సీసీ ఎన్ని ఉంటే అన్ని కాయిన్స్ వస్తాయంటే దాని రేషియోలో వస్తుంది. మళ్ళీ ఆ రేషియో ఏదైతే Okay. ఉందో మీకు చెప్పాను కదా, రేషియో అవును. 5:1 రేషియో, 10:1 రేషియోలో, అంటే మనకున్న టీఆర్ ఇండెక్స్ 5% టీఆర్ ఇండెక్స్ లో నుంచి ఎన్ని కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయగలదో మాక్సిమం అన్ని కాయిన్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషియో అనేది ఎలానే జరగవచ్చు. ఒక టీఆర్సీసీకి 1 రావచ్చు, ఒక టీఆర్సీసీకి 5 రావచ్చు, 10 కాయిన్స్ రావచ్చు. ఓకే సార్. ఎస్ సార్. సో మాక్సిమం okay, ట్రై thank you, sir. చేయండి. ఓకే, వెల్కమ్ సార్. మాక్సిమం ట్రై చేయండి. మీ దగ్గర 4 స్కాన్ అట్లీస్ట్ ఇప్పుడు చివరి దశ, ఈ దశలో ఉన్న అవును. కొనడానికి ప్రయత్నించండి. సో మిస్ అయ్యారు కదా, మనకు అవునవును. చూడండి స్టార్టింగ్ లో జస్ట్ 5,000 పెడితే వచ్చే 200 కాయిన్స్ ఇప్పుడు 50,000 పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అది కూడా లేదు ఆప్షన్ కొనడానికి అడిషనల్ గా. మీకు ఒకటే ఆప్షన్ మిగిలింది, టైర్ కొనడం. టైర్ కొంటే ఎనర్జీ వస్తుంది, 4 స్కాన్ వస్తుంది. సో అట్లీస్ట్ ఇదన్నా ప్రయత్నించండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఎవరు సార్? మహేష్ గారు సార్, మహేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే 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 మహేష్ గారు మాట్లాడండి, హ్యాండ్ రైజ్. సార్ నెక్స్ట్ మీటింగ్ లో నేను టోకనామిక్స్ అనే దానిపైన చెప్తున్నాను. ఈ టోకనామిక్స్ అనే వర్డ్ మీకు మంచి సబ్జెక్ట్ ఇవ్వబోతుంది. ఎందుకంటే మెటాఫోర్స్ మొత్తం ప్లాన్ కూడా టోకనామిక్స్, మనకు వచ్చే కమ్మింగ్ ప్రాజెక్ట్స్ కూడా టోకనామిక్స్ మీద డిపెండ్ అయ్యే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశారనమాట. మెయిన్ సూత్రాధారం ఏమంటాం దాని, మెయిన్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ కావడానికే టోకనామిక్స్ వర్డ్. సో దీన్ని తెలుసుకుంటే మరింత సమాచారం తెలుసుకుంటారు. మహేష్ గారు మాట్లాడండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇంకొకరు తీసుకోండి. ఇంకెవరైనా మీరు క్వశ్చన్ అడగదలుచుకుంటే అడగొచ్చు. కోస్టర్స్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడచ్చు సార్, మీరు కూడా అడగొచ్చు. మన కమ్యూనిటీకి ఉపయోగపడేలాగా కూడా క్వశ్చన్ మీరు తెలిసిన కూడా ఏదైనా మంచి క్వశ్చన్ రైట్ చేసి దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. చంద్రమోహన్ సార్, మహేష్ సార్ గారికి ఒకసారి అన్మ్యూట్ ఇయ్యారా? అన్మోడ్ ఇస్తున్నాను, అది మీరు ఇచ్చారా? అవ్వట్లేదు సార్, అది ఎనేబుల్ నో అవ్వట్లేదు. ప్రాబ్లం, నో ప్రాబ్లం, వదిలేసేయండి. వాళ్ళకి ఏమైనా ఆప్షన్ తెలియకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసే తెలుసుకుంటే చేయండి సార్, నో ప్రాబ్లం. సార్ క్వశ్చన్స్ అడగొచ్చు మీరు. రైట్ సార్. సో మరి కోస్టర్ ఉన్న వాళ్ళు కూడా చెప్పండి సార్, ఏదైనా క్వశ్చన్ రైట్ చేయొచ్చు. శ్రీశైలం సార్ ఏదైనా క్వశ్చన్ ఉంది అడగొచ్చు. శ్రీశైలం సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా నడిచింది. ఫోర్స్ గా రావాలి. గుడ్ మార్నింగ్. నల్లుగా వస్తుంది. ఎనర్జీ ఎనర్జీ అనేది ఫోర్స్ అనేది ఎనర్జీ. ఫోర్స్ ఎనర్జీ. చెప్పండి సార్, చెప్పండి. ప్రతిసారి కూడా ఒక కొత్త విషయం నేర్చుకోవడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన విషయం. ఎందుకులే మనం ఈ జూమ్ మనకంతా తెలుసు అని చాలా మంది అనుకుంటారు, కానీ ఎంత తెలిసినా ఇంకా తెలవాలి, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందరు కూడా జూమ్ కు వచ్చి ఇట్లాంటి మంచి గొప్ప సబ్జెక్ట్ ని తెలుసుకోవాలి. ఎవరు కూడా మిస్ కావద్దు. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక్కొక్క విషయం మన కోసం, అంటే సార్ కోసం కాదు, మన కోసం కష్టపడి
చెప్తున్నాడు సారు. అంత పొద్దుగాల లేచి కూడా మన కోసం 9 గంటల వరకు మొత్తం ఓకే చేసుకొని మన కోసం మీటింగ్ ఇవ్వడం, మెయిన్ పాయింట్స్ అన్ని చెప్పడం. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక బుక్ తీసుకొని మీరు రాసుకుంటే ఇంకా చాలా బాగుంటది. అందరికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రాసుకుంటే ఏంటంటే మళ్ళీ సార్కి ఫోన్ చేసి మళ్ళీ అడగడం అనేది ఉండదు. మెయిన్ పాయింట్స్ రాసుకుంటే ఇంకా చాలా బాగుంటదని అనుకుంటున్నాను. మన మెటాఫోర్స్ అనేది చాలా వాల్యుబుల్ అయినటువంటిది. ఎందుకంటే రంగురాళ్ళు చాలా ఉంటాయి, దానిలో వజ్రాన్ని ఏరుకోవాలి. ఆ వజ్రమే మన మెటాఫోర్స్. ఎందుకంటే రంగురాళ్ళు అనేది క్రిప్టో అనేది చాలా రకాలుగా ఉంటాయి, కైన్స్, టోకన్స్ ఇలా ఉంటాయి. ఎందుకంటే మనము వజ్రాల కన్నా రంగురాళ్ళే ఎక్కువ మెరుస్తా ఉంటాయి. కాకపోతే అటువైపు వెళ్ళకుండా మన వజ్రం వైపే రావాలి. మనం మంచి ఎంపిక చేసుకొని మెటాఫోర్స్ ని ముందుకు తీసుకుపోయి మీరందరూ కూడా ఆదాయం తీసుకొని 10 మందికి కూడా ఆదాయంగా ఇప్పించి దీన్ని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి వర్డ్స్ వాడారు. నిజంగా అంటే క్రిప్టో కరెన్సీలో రంగు రాళ్ళు అనేటివి చాలా ఉన్నాయి. అది మీరు చెప్పారు, రంగు రాళ్ళకి ఎక్కువ మెరుగుంటదని. వాస్తవం అది. క్రిప్టో ప్రపంచంలో చాలా మంది మోసపోయినారు. ఇప్పుడు కూడా ధైర్యం చేసి ముందుకు రాకపోవడానికి కారణం ఈ రంగు రాళ్లే. సో రియల్ టైమ్ సెనారియోలో సక్సెస్ అయ్యే ప్రాజెక్ట్స్ చాలా తక్కువ. దాంట్లో సక్సెస్ అనేది మెటాఫోర్స్. సో చాలా మంది బేటా ప్రపంచంలో చూసుకుంటే క్రిప్టో కరెన్సీ మన ఇండియాలో చాలా మంది ఇన్వెస్టర్స్ చాలా కొత్త న్యూ బ్లడ్, చాలా డెవలప్ అయింది బ్లడ్ అనేది ఇక్కడ ఫ్లోయింగ్ అవుతుంది. సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొగ్గ దశలోనే ఉంది క్రిప్టో కరెన్సీ. ఇండియాలో మొగ్గ దశలోనే ఉంది. ఈ మొగ్గ దశలో ఉన్నప్పుడే మనం తెలుసుకుంటే అది ఫ్లవర్ అయి వికసించే టైంకి మనం ఆ పరిమళాలు మనం పొందొచ్చు. మరి ఏం తెలుసుకోవాలి? రంగురాల గురించి మీరు తెలుసుకొని పక్కకి వెళ్ళిపోయి దీన్ని పక్కన పెడితే మీకే ప్రమాదం. ఆ పరిమళాలు మీకు వర్తించవు, మీరు ఎంజాయ్ చేయలేరు. సో ఆ రంగురాలని భయపడి మీరు వెనక్కి పోకండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. అసలైన రాళ్ళు ఏంటి, అసలైన డైమండ్స్ ఏంటి అనేది తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా చెప్పారు. నెక్స్ట్ మైక్ ఇవ్వండి. రామారావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. హ్యాండ్ రైజ్ చేశారు. మైక్ ఇవ్వండి సార్. Sir, great evening. Great morning, sir. Great morning, sir. Great morning. Yeah, great morning, sir. Force morning also. Thank you. Yes. Sir, రేపు నుంచి ఫోర్స్ మార్నింగ్ అని చెప్తాను సార్. Yes. 100%. Yes, సార్, sir. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. Welcome, sir. పొద్దున సండే రోజు అందరు కూడా నిద్రపోతారు, కానీ మనం అందరినీ నిద్ర లేపినాం మనం. థ్యాంక్ యూ. సూర్యోదయం ఫోర్స్ కాయిన్ తో అయింది. అక్కడ మీకు ఇమేజ్ కూడా అది- చూపిస్తున్న ఆపర్చునిటీ ఇమేజ్. అవును సార్, Yes, అవును సార్. చెప్పండి. సూపర్ ఎక్సలెంట్ సార్. నిజంగా సార్ నాకు ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు నేను 1 రిఫరల్ ఇచ్చాను, ఇంకా రెండు రిఫరల్ $5 తో ఇచ్చినా సరే నాకు 3 రిఫరల్ అవుతుందా? ఒకటి. ఎస్, అవుతుంది. 3 రెఫరల్స్ అవుతుంది. కానీ ఆ, ఈ 3 రెఫరల్స్ ABC ఉన్నాయి కదా. ఆ, మీరు ఒకరికేమో 155 ఇచ్చారు, ఉమ్, ఒకరికేమో $5 ఇచ్చారు, ఇంకొకరికి $5 ఇచ్చారు. ఇక్కడ టిఆర్సి మీకు ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే ఓన్లీ $5 కన్వర్ట్ అంటే 5 అవుతుంది. ఇక్కడ అట్లా లీస్ట్ దే కదా తీసుకునేది. ఓకే. లీస్ట్ వాల్యూవే తీసుకుంటది. కాబట్టి లీస్ట్ వాల్యూ ఇంకా కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే మనకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి రెఫరల్ ప్రోగ్రామ్ కింద. సో మీ ఓన్ గా, మీ ప్రైవేట్ గా, మీ పర్సనల్ వి ఓకే ఎలిజిబుల్. ముగ్గురు రెఫర్ చేశారు, ఎలిజిబుల్. మంచి పాయింట్ రైట్ చేశారు సార్ మీరు. ఎందుకంటే చూడండి, $5 తో తీసుకున్నా కూడా నాకు ఎలిజిబుల్ అయినా సూపర్. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే రెఫరల్ టీమ్ లో ముగ్గురు కంపల్సరీ. కాబట్టి ఒకరేమో ఏదో లెవెల్లో ఉన్నారు, ఇద్దరు 5 వచ్చారు. అట్లీస్ట్ మినిమం స్లాట్ ఎస్ కౌంట్ అవుతుంది మీకు ముగ్గురు రెఫరల్. సూపర్ పాయింట్, మంచి పాయింట్. సో ఇలా తీసుకోవచ్చు. కానీ ఆ రెఫరల్ వచ్చే ప్రోగ్రామ్ లో వచ్చి తక్కువ రావచ్చు, కానీ మీ పర్సనల్ టిఆర్ కి ఎఫెక్ట్ ఉండదు. మంచి సార్, point. నెంబర్ టూ క్వశ్చన్ చెప్పండి సార్. సార్. ఇంకొకటి, నేను ఫోర్స్ కాయిన్ టైర్ మాత్రమే కొన్నాను, ఫోర్స్ కాయిన్ కొనలేదు. కానీ నా కింద వాళ్ళు టైర్ ఫోర్స్ కాయిన్ కొన్నారు. వాళ్ళ వల్ల నాకు 5.5 కాయిన్స్ వచ్చాయి. దీని ఎలిజిబుల్ ఏనా ఏ దానికి ఎలిజిబుల్ సార్? అంటున్నారు? సార్, ఏ దానికి ఎలిజిబుల్?
ఆ ఫోర్స్ కాయిన్ కంపల్సరీ కొని ఉండాలి, మన దగ్గర ఉండాలి కదా మన వ్యాలెట్ లోన. అట్లా అంటున్నారా? ఎస్ ఇది కూడా మంచి పాయింట్. ఎక్సలెంట్ సార్, సూపర్ క్వశ్చన్స్ అడిగారు. ప్లీజ్ అందరూ రాసుకోండి, మంచి క్వశ్చన్స్. సార్ ఏమడుగుతున్నారంటే నేను ఫోర్స్ కాయిన్స్ కొనలేదు, కానీ టైర్ కొన్నాను. ఓన్లీ టైర్ మాత్రమే, ఫుల్ కాయిన్ సెట్ తో కాకుండా ఓన్లీ టైర్ అంటే ఏంటి, 100% కాయిన్ సెట్ తో కాకుండా ఓన్లీ టైర్ కొంటారు. ప్లేస్ అన్నమాట, మార్కెట్ లో ప్లేస్ మాత్రమే తీసుకుంటారు. సో అలా తీసుకున్నప్పుడు కింద వాళ్ళు ఫోర్స్ కాయిన్ కొన్నప్పుడు, అంటే కాయిన్ సెట్ తో కొన్నప్పుడు మనకు ఫ్రీగా ఫోర్స్ కాయిన్ వస్తుంది, అక్కడ కూడా ఫ్రీగా వస్తుంది. ఇక్కడ వచ్చిన ఫోర్స్ కాయిన్ ఉంటే వాల్యూ ఏనా ఏంటి, మనకు మళ్ళీ అడిషనల్ ఎయిర్ డ్రాప్ రావడానికి టీఆర్సీసీలకు వాల్యూ అయినారా? ఎస్ 100% కరెక్ట్. మీరు కొన్నా కొనకపోయినా ఇలా వచ్చినా సరే మీ దగ్గర ఫోర్స్ కాయిన్ ఉన్నట్లే. ఇలా ఎయిర్ డ్రాప్ లో అంటే ఏంటి, మన టీం ద్వారా వచ్చిన, యునైటెడ్ వర్డ్స్ లో టీం ద్వారా వచ్చిన, నేను అదే చేశాను కదా. నా దగ్గర దాదాపు 20,000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయండి. ఒక్క ఫోర్స్ కాయిన్ కూడా కొనలేదు నేను, ఎందుకంటే నాకు 20,000 ఫోర్స్ కాయిన్స్ కూడా నా టీం ద్వారా వచ్చినవే, కానీ నేను కొన్నట్లే, నా దగ్గర వాల్యూ అవి ఉన్నట్లే. కాబట్టి దానికి మళ్ళీ ఫ్రీగా ఎయిర్ డ్రాప్ గా నాకు ఇవ్వాల్సిందే. ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. సార్ అర్థమైందా నేను చెప్పింది? ఓకే సార్, ఓకే, క్లియర్. సార్ అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ. నాకు డౌట్ వచ్చింది, అందుకని అడిగాను సార్. మంచి డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒకే ఒక్క సెంటెన్స్ చెప్తాను సార్ నేను. చెప్పండి సార్. నిజంగా ఎవరైతే పవర్ ఆఫ్ సబ్మిషన్, ఎవరైతే మన అప్లైనర్ కి, మన మెంటర్ కి మనము సబ్మిషన్ అవుతామో ఆ రోజు 100% మనం సక్సెస్ అవుతాము. మనం అందరము మన మెంటర్ కి మన సబ్మిషన్ అయితే బిజినెస్ చాలా ఈజీగా ఉంటది, సింపుల్ గా ఉంటది. ఎవరైతే సబ్మిషన్ అవ్వరో వాళ్ళు మట్టుగా ఎంత ఇచ్చేసినా వెళ్ళడము రావడము తప్పించి, కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అవ్వలేరు, మనం సక్సెస్ అవ్వలేదు అనేసి మనం చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తాం, కానీ మనం సక్సెస్ అవ్వం. రెండో పాయింట్, ఏదైనా మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చెవులు మూసుకోవాలా, తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు నోళ్ళు మూసుకుంటారు. మన చెవులు తెరిచిపెట్టి ఉంటే అంత మనం బిజినెస్ చేయలేము మనం. అందుకని చేత మనం అందరం కూడా టీం వర్క్ చేద్దాము, మంచి సక్సెస్ ని చూద్దాం. మనం సక్సెస్ ఇప్పించడానికి సార్ రెడీగా ఉన్నారు కాబట్టి సార్ తో నట్టుగా మనం బ్లైండ్ గా గుడ్ గా మనం వెనకాల వెళ్ళిపోతే 100% సక్సెస్ అవుతాము. అందరము ఆయన ఫాలో అప్ అయ్యి మనం కంటిన్యూ చేద్దామని అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ వర్డ్స్. సో సార్ చెప్పిన ఎమోషనల్ వర్డ్స్ నిజంగా ఎక్సలెంట్ సార్. సో అందరు కూడా సార్ చెప్పింది కరెక్ట్ 100% పాటించండి, మనం అందరం కూడా సక్సెస్ అవుతాం. నేను సక్సెస్ అయ్యాను, మనది విన్నర్ టీం అని చెప్తున్నాం, సక్సెస్ఫుల్ టీం అని చెప్తున్నాం, సక్సెస్ అయ్యి చూపిస్తున్నాం. సక్సెస్ అని పేరు పెట్టలేదు, సక్సెస్ అయ్యి చూపిస్తున్నాం. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మీ అందరిని కూడా సక్సెస్ఫుల్ వేలో తీసుకెళ్లడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సార్ చెప్పినట్టు నాకు తెలిసిన సబ్జెక్ట్ నాలో ఉంచుకోవచ్చు, 10 మంది కూడా నేను ఇంకా తెలియాలనే కష్టపడి మీకు ఇన్నోవేటివ్ గా, అట్రాక్టివ్ గా స్లైడ్స్ ని ప్రిపేర్ చేసి ఇంకా మీ బ్రెయిన్ కి రీచ్ అయ్యేలాగా నేను ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్, మెటాఫోర్స్ ఆపర్చునిటీ అనేది నా ఒక్కంది కాదు, మనందరిది. దాన్ని ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకు మైక్ ఇవ్వండి. మాట్లాడండి. జీకే సార్ మాట్లాడండి సార్. హలో. ఇక్కడ కూడా అన్ని కావాలి. మేడం ఉమారాన్ మేడం గారు కూడా ఎంటర్ చేశారు సార్. ఒకరు ఇంకా మైక్ తీసుకోకపోతే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. వచ్చి మేడం అన్మ్యూట్ చేస్తున్నారు. హలో మేడం మాట్లాడండి, ఉమారాన్ మేడం. సార్, ఉమారాణి మేడం బదులుగా నేను తులసి మాట్లాడుతున్నాను సార్. ఇద్దరం ఒక దగ్గరే ఉన్నాము. ఓకే ఓకే, హ్యాపీ మార్నింగ్ సార్ అందరికి. హ్యాపీ మార్నింగ్ మేడం, అండ్ ఫోర్స్ మార్నింగ్. యా సార్, ఫోర్స్ మార్నింగ్. నిజంగానే నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. నేను వచ్చేసి నా పర్సనల్ గా నేను టైర్ యాక్టివేషన్ అంటే మళ్ళా రెన్యువల్ గా చేపిస్తున్నారు కదా సార్, అది నేను చేయలేదు. దాని వల్ల ఏమైనా లాస్ అవుతుందా ఒకటి? ఆ తర్వాత కొంతమంది మా టీం వాళ్ళు ఏమడుగుతున్నారంటే కాయిన్ విలువ వచ్చేసి అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది కదా సార్. చాలా చేంజ్ అయింది కదా, అది అవసరాన్ని బట్టి ఏదైనా మనము సేల్ చేసుకునే అవకాశం ఉందా అని 2 పాయింట్స్ వాళ్ళు డౌట్ రేజ్ చేశారు సార్. వారి తరఫున నేను అడుగుతున్నా. ఓకే, అంతే సో సార్, ఈ 2 పాయింట్స్ క్లారిటీ ఇవ్వగలరా? ఎస్ తప్పకుండా మేడం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టైర్ అనేది మీకు ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ దాని వల్ల నష్టాలు ఏంటి, తిరిగి కొంటే లాభాలు ఏంటి,
మంచి అవును క్వశ్చన్. సార్. నెంబర్ సో మీ టైర్ అనేది ఎక్స్పైర్ అవుతే మీకు జరిగే నష్టం ఏంటంటే, మీ టీం వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటే మీకు వచ్చే ఫ్రీ ఫోర్స్ కాయిన్స్ అనేటివి మీకు రావు, ఆగిపోతాయి. అంటే వాళ్ళకి ఓకే. ఈ షేరింగ్ ఉంది కదా, వర్కింగ్ అనేది 25%, అవును సార్. 75% నాన్ వర్కింగ్ లో మనకు ఇనైట్ వర్డ్స్ రన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఆహా. 100% వచ్చే ఫోర్స్ కాయిన్స్ కానీ 100% ఇన్కమ్ ని షేర్ చేస్తుంది మన టీం కి. యాజ్ ఎ టీమ్ లీడర్ గా మీ డౌన్ లైన్ టీం వాళ్ళ నుంచి వచ్చే బెనిఫిట్స్ మీరు ఇనైట్ వర్డ్స్ లో మాత్రమే కట్ ఆఫ్ అవుతాయి, టైర్ ఎక్స్టెన్షన్ చేయకపోతే. సో ఇక్కడ మీరు ఓకే, చేయాల్సింది ఏంటంటే టైర్ ఎక్స్టెన్షన్ చేయాలి. దీనివల్ల లాభం కూడా ఇంకోటి ఏంటంటే, ఇదే టైర్ ఇనైట్ వర్డ్స్ అనే టైర్ అనే వర్డ్ యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది మెటావర్స్ కి. మెటావర్స్ ఇంకా లాంచ్ కాలేదు. మెటావర్స్ లాంచ్ అవుతే వచ్చే హ్యూజ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, మనకు వచ్చే క్యాష్ బ్యాక్, లాయల్టీ ప్రోగ్రామ్ కి కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ ఎవరైనా సరే అట్లీస్ట్ 1 or 3 టైర్స్ అయినా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మేడం. సెకండ్ క్వశ్చన్ కి ఓకే. ఆన్సర్ ఏంటంటే, సో మీ డౌన్ లైన్ టీం వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు క్వశ్చన్ ఏంటి, ఫోర్స్ కైండ్ ని అవసరాన్ని బట్టి మనం మార్చుకోవచ్చా? ఇన్ కేస్ మీ అవును సార్. కొన్నారు, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, 10,000 ఇన్వెస్ట్ చేసుకున్నారు, కానీ ఈ రోజు అవసరం పడింది, అవును మీ సార్. ఫోర్స్ కైండ్ అమ్మాలి, క్యాష్ చేసుకోవాలి, ఏం చేయాలి? అవును సార్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఫోర్స్ కాయిన్ అనేది మార్కెట్ లోకి రావాలి. ఓపెన్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఎలా ఈజీ అవుతుందంటే, డాలర్ లే కన్వర్ట్ చేసుకోవచ్చు, మ్యాటిక్ లే కన్వర్ట్ చేసుకోవచ్చు, డాయ్ లే కన్వర్ట్ చేసుకోవచ్చు, దాని నుంచి P2P లో INR లేకి మార్చుకోవచ్చు. ఒక ఆప్షన్. ఓపెన్ మార్కెట్ లకు రాకపోయినా త్వరలో మనకు డెక్స్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో మనకు లాంచ్ అవుతుంది, మన మెటాఫోర్స్ ఓన్ దాంట్లోనే. మెటాఫోర్స్ ఈకోసిస్టమ్ ఓన్ దాంట్లోనే లాంచ్ అవుతుంది. ఇక లాంచ్ అయిన కొద్ది రోజులు లాంచ్ అవుతుంది అంతే, నో ప్రాబ్లం. సో దీనికి ఇప్పుడు మనం అక్కడ మార్చుకోవచ్చు, డాయ్ లేక్ మార్చుకోవచ్చు, మ్యాటిక్ లేక్ మార్చుకోవచ్చు, ఫోర్స్ కైన్ నుంచి డాలర్ లేక్ కూడా మార్చుకోవచ్చు. ఇలా మార్చుకున్న దాన్ని క్యాష్ లేక్ మార్చుకోవచ్చు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అందరికంటే, సార్ అది ఎప్పుడో వస్తుంది కదా, మరి అంతవరకు మేము వెయిట్ చేయాలనా? నో ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పే హాట్ వర్డ్స్, హాట్ టాపిక్, గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరికి కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా తెలియదు, ఏ వీడియో వెతికినా తెలియదు మీకు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మీకున్న ఫోర్స్ కైండ్ మీకు అత్యవసరం పడింది, మీ డబ్బులు కావాలి అంటే నాకు చెప్పండి, నేను కొంటాను ఫోర్స్ కైండ్, మీకు క్యాష్ ఇస్తాను. అది ఎలా కొంటాను అనేది పక్కన పెట్టండి, ఎందుకంటే అది క్లోజ్డ్ గా ఉండాలి, ఓపెన్ గా ఉండకూడదు కాబట్టి చెప్పట్లేదు ప్రాసెస్. మీ ఫోర్స్ కైండ్ ని INR లేక్ మార్చుకోవచ్చు, నన్ను సంప్రదించండి. అయ్యన్న. ఓకే. అంటే Yes. కాస్ట్ ఎట్లా ఉండొచ్చు సార్? ఇప్పుడే మార్చుకోవచ్చు. ప్రజెంట్ కాస్ట్, ప్రెజెంట్ బేస్డ్ ఆన్ ప్రజెంట్ కాస్ట్ తోనే మీరు ఇప్పుడే INR లేక్ మార్చుకోవచ్చు కూడా. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఎంత ఒక పెద్ద గుడ్ న్యూస్ ఇది. మీరు చెప్పాను కదా, మీరు 5,000 పెట్టి కొన్నారు కదా, ఇప్పుడు 50,000 వస్తాయి. 5,000కు 50,000 వస్తున్నాయి ఓకే, ఓకే. అప్రాక్సిమేట్ చెప్తున్నా. డోంట్ వరీ. మీద ఇలాగా ఎన్నో చూసాం సార్ మార్కెట్ లో, ఇవన్నీ చూసుకోవడానికి పనికొస్తాయి, మార్చుకోవడానికి రావు అనే వాళ్ళకు ఇది ఒక పెద్ద న్యూస్, గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సార్. సార్ మేడం గారికి ఇస్తున్నా సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ఉమారని. సార్ ఇది Yes, madam. Good మన morning. Yes, madam. చెప్పండి. టైర్ యాక్టివేషన్ ఉన్న ఫోర్స్ కైండ్స్ తోటే ఏమన్నా చేసుకోవచ్చా? అట్లా చేసుకుంటే ఏమన్నా లాస్ అవుతామా? అమౌంట్ పెట్టి ఇవి డైస్ కొని చేసుకోవాలా సార్? ఎస్, మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి డౌట్ అదే. సో Sir. మీ దగ్గర ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి, ఆల్రెడీ కొని పెట్టుకున్నారు. ఎస్, ఆ ఫోర్స్ కాయిన్ తోనే టైర్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. లేదు, నా ఫోర్స్ కాయిన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి అనుకుంటే, డాలర్ ఏదైతే మీకు డాలర్ పెడుతున్నారో ఆ డాలర్ తో డాయ్ తోనే మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఎనర్జీ వస్తుంది. ఫోర్స్ కాయిన్ తో చేస్తే ఎనర్జీ రాదు, ఓన్లీ టైర్ యాక్టివేషన్ అవుతుంది అంతే, రీయాక్టివేషన్ అవుతుంది అంతే గానీ ఎనర్జీ రాదు. డాయ్ తో చేస్తే ఎనర్జీ వస్తుంది, టైర్ రీయాక్టివేషన్ అవుతుంది, ఫోర్స్ కాయిన్ మిగిలిపోతాయి. అమౌంట్ పెట్టలేని వాళ్ళు అట్లా ఉంటే చేసుకుంటే ఫోర్స్ కాయిన్ తో చేయొచ్చు, ఫోర్స్ కాయిన్ తో చేయొచ్చు. అమౌంట్ పెట్టలేని వాళ్ళు ఉంటే ఫోర్స్ కాయిన్ తో చేయొచ్చు. ఎనర్జీ రాదు కానీ టైర్ యాక్టివేషన్ రాదు, ఎనర్జీ రాదు, టైర్ ఎక్స్టెన్షన్ అవుతుంది. టైర్ ఎక్స్టెన్షన్ ఎందుకు అవుతుంది, మన డౌన్ లైన్ టీం నుంచి వచ్చే ఫోర్స్ కాయిన్స్ ని రిసీవ్ చేసుకోవడానికి, మిస్ కాకుండా. ఎలా అయినా సరే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు, మీ ఫోర్స్ కాయిన్ తో చేసుకోవచ్చు, డాయ్ తో చేసుకోవచ్చు. బెనిఫిట్స్ చెప్పాను కదా రెండింటికి సంబంధించింది. ఇలాగా ఏ ప్రాసెస్ లోనే మీరు చేసుకోవచ్చు, కానీ లైవ్ లో ఉండడానికి ప్రయత్నించండి. లైవ్ లో ఉండకపోతే బెనిఫిట్స్ అన్ని మిస్ అవుతారు. మళ్ళీ సెకండ్ టైం కూడా చేసుకున్నాము, ఇన్ టైమ్ లో
సో ఈ చేసుకోలేకపోయింది సార్. పాయింట్ లో అందరికి ఒకటి నేను చెప్తున్నాను, దయచేసి మీ మొబైల్లో అలారం పెట్టుకోండి. ఏంటి అలారం పెట్టుకోవాలి అంటే, మీ స్మార్ట్ ఫోన్స్ అందరికి ఉన్నాయి కదా, డేట్ ఉమ్, టైం రిమైండర్ ఉంటది. మీరు అవును. అట్లీస్ట్ 15 days బిఫోరే, అట్లీస్ట్ 7 days బిఫోర్ లాస్ట్ ఫైనల్ డెడ్ ఎండ్ ఇది పెట్టుకోండి. చివరి నిమిషాల్లో, చివరి సెకండ్లలో టైం అయిపోతుందని టెన్షన్ పడే బదులు ఉమ్, అట్లీస్ట్ 1 week బిఫోర్ ఆ డేస్ కలిసి వస్తాయి, మళ్ళీ మీకు వేస్ట్ కాదు కదా. అవును. 37 ఇప్పుడు days 3 వస్తాయి మీకు మళ్ళీ. టైర్లు యాక్టివేషన్ చేసుకోవాలంటే ఎన్ని ఫోర్స్ కాయిన్స్ యూజ్ చేసుకోవాలి సార్? 3 టైర్లు ఆ, 3 టైర్లు చేసుకోవాలంటే ఫస్ట్ దానికి వచ్చేసి మీకు 10 డాయ్ కదా మేడం, దాని వర్త్ ఆఫ్ అవును. ఫోర్స్ కాయిన్ తీసుకుంటుంది. 10 కాదు సార్, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా ఫ్రెష్ గా చేయాలి కదా, టైం అయిపోయింది కాబట్టి అట్లా 50 డేస్. అంటున్నారా, టైం అయిపోయింది ఫ్రెష్ తీసుకోవాలంటున్నారా? అది మీ అప్లైన్ తో ఒకసారి మాట్లాడండి, కాల్కులేషన్ ఉంది. టైర్ 1 కి మనకు $100 కావాలి. టైర్ 1 మొత్తం కాయిన్ సెట్ తో తీసుకుంటా అంటే, లేదు అనుకుంటే $50 తో కూడా మీరు దీంట్లో భాగం తీసుకోవచ్చు. ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు 50 డైస్ తోనే తీసుకోండి. తీసుకుంటా అంటే మళ్ళీ ఒక టైర్ లైవ్ లో వచ్చేస్తుంది. ఎస్ మేడం, ఒకసారి దీని గురించి మీ అప్లైన్ వాళ్ళతో ఒకసారి మాట్లాడండి, ఆ కాల్కులేషన్స్ ఏంటనేది చెప్తాను. క్లియర్ మేడం? ఓకే, క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఎవరు మాట్లాడదామా? టైం అవుతుందేమో. మహేష్ గారు సార్, మహేష్. హలో హలో ఎస్ సార్, చెప్పండి. హలో. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు టిఆర్ మనం మినిమం ఎంత కొనుక్కుంటే మనకి అవైలబుల్ ఉంటుంది సార్? అంటే మనకి ఫోర్స్ కాయిన్ వచ్చి అవైలబుల్ ఉంటుంది అంటే TR ని మనం సింగిల్ కొనం గా సార్. సింగిల్ మీ క్వశ్చన్ ఏంటి సార్ క్లియర్ గా? ఇప్పుడు టిఆర్ ఉంది కదండి, ఇప్పుడు టిఆర్ నా దగ్గర లేదు సార్. టిఆర్ నేను ఇప్పుడు కొనాలంటే ఇప్పుడు 5 లెవెల్ $155 పెట్టి కొంటే నాకు ఎన్ని ఫోర్స్ కాయిన్స్ వస్తాయని? మీ దగ్గర టిఆర్ లేదు, మీ దగ్గర టిఆర్ లేదు అని అంటున్నారు కదా, అంటే మీరు క్లాసిక్ ప్రోగ్రామ్ మెటాఫోర్స్ లో లేరు, అంతేనా? మెటాఫోర్స్ లో ఉన్నానండి, ఎస్ఎఫ్ఎస్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కొన్నాను, అవన్నీ రైట్. ఇది మంచి క్వశ్చన్. ఇది కూడా మంచి క్వశ్చన్. ఎందుకు చెప్పుదన్నా, ప్రీవియస్ డేస్ లో మెటాఫోర్స్ లో ఉన్న వాళ్ళకు టిఆర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఏముంటది, ఎస్ఎఫ్సి వచ్చింది, ఎస్ఎఫ్సిటీ వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కూడా ఉన్నా, నేను ప్రీవియస్ డేస్ లో 12 స్లాట్స్ అయిపోయినాయి, నాకు టిఆర్ లేదు అసలు. టిఆర్ కొనాలి అంటే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. టిఆర్ కొనాలంటే దొరకదు మార్కెట్ లో. మంచి క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. టిఆర్ అనేది దొరకదు. టిఆర్ అనేది ఎక్కడ వస్తుంది? స్లాట్ యాక్టివేట్ అవుతేనే వస్తుంది. మరి మనమేమో స్లాట్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నాకు 12 అయిపోయినాయి కాబట్టి అయిపోయాయి. మీకు ఏ లెవెల్ ఉన్నారు సార్ మీరు? హలో సార్, మీరు ఏ లెవెల్లో ఉన్నారు? హలో సార్, వినపడుతుంది. మీరు ఏ లెవెల్లో ఉన్నారు? కొత్త వాళ్ళకి ఉంటుంది సార్, అవైలబుల్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఇప్పుడు స్లాట్ తీసుకుంటారు కదా, స్లాట్ లో ఎవరైతే కొత్తగా యాక్టివేట్ చేస్తుంటారో వాళ్ళకు టిఆర్ టోకన్స్ వస్తున్నాయి. సార్, మేము కొత్త వాళ్ళకి మినిమం 3 స్లాట్ చేసుకున్నారు అనుకోండి, ఉదాహరణకు, అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వాళ్ళు ఒక 3 స్లాట్లు పెట్టుబడి పెట్టారు అనుకో, అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వాళ్ళు, ఇప్పుడు 155 కూడా పెట్టలేని వాళ్ళు, అంటే స్లాట్స్ తీసుకుంటే స్లాట్ లో వస్తాయి కానీ కైన్స్ ఏం రావు సార్. ఓకే, ఓన్లీ టిఆర్ టోకన్స్ వస్తాయి. 3 స్లాట్లు తీసుకుంటే 35 టిఆర్ టోకన్లు వస్తాయి. కైన్స్ కావాలంటే టైర్స్ కొనాలి, $100 పెడితే కైన్స్ దాంట్లో వస్తాయి, కైన్స్ రేట్ వస్తుంది మనకి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అర్జున్ సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ ఇచ్చాను మీరు. అర్జున్ సార్ మాట్లాడండి. సార్ ఒక నిమిషం ఉండండి. మహేష్ సార్ అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే, మీ దగ్గర ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ గా టిఆర్ లేవో, టిఆర్ అనేది దొరకదు మార్కెట్ లో. 12 అయిపోయి ఉంటే ఓకే, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. 12 స్లాట్లు అయిపోయి ఉంటాయి. మీవి స్లాట్స్ 6 స్లాట్ కానీ 5 స్లాట్ లో మీరు ఉండిపోయి ఉంటే, స్లాట్ అప్గ్రేడ్ అవుతే చాలు టిఆర్ వస్తుంది పాత వాళ్ళకు. కొత్త వాళ్ళకు వాళ్ళు అప్గ్రేడ్ అయినా కానీ, కొత్తగా ఎంటర్ అయినా కానీ టిఆర్ ఆటోమేటిక్ వస్తుంది. సో ఈ డిఫరెన్స్ గమనించండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అర్జున్ సార్, అర్జున్ అని అన్మ్యూట్ ఇచ్చాను సార్, మాట్లాడండి అర్జున్ సార్. ఆయన రిసీవ్ చేసుకోవట్లేదు సార్. రైట్ సార్, ఓకే, నో ప్రాబ్లం. టైం అవుతుంది.
సార్ ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. క్లోజ్ చేద్దాం. సార్ ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్. స్వామి సార్, మాట్లాడండి. మా డౌన్ లైన్ లో నిన్న 6 స్లాట్లు 3 టైర్లు యాక్టివేషన్ అయ్యాయి సార్. నరసింహులు సార్ అని చెప్పి టీచరు. అవును సార్. ఒక్కసారి సార్ తో మాట్లాడిద్దాం సార్. ఎస్ సార్. నరసింహ సార్ మాట్లాడండి, అన్మ్యూట్ ఇచ్చాను, ఒకసారి మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కి కంగ్రాచులేషన్స్. సార్ మైక్ అన్మ్యూట్ రావట్లేదేమో. గ్రేట్ డెసిషన్ సార్, ఎక్సలెంట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ ఇన్వైటింగ్ మీ, వెల్ ఇన్వైటింగ్ మీ టు యువర్ మెటాఫోర్స్. థ్యాంక్ యూ సార్. అయితే నేను నిన్ననే జాయిన్ అయినాను. జగదీష్ కి ఆయన డౌనర్ లో 3 టైర్లు 4 స్లాట్లు తో జాయిన్ అయినాను నిన్ననే. 6 స్లాట్లు. జగదీష్ సార్ 6 స్లాట్లతో వచ్చారు, 4తో వచ్చారా? 6 సార్, 6 స్లాట్లు. ఓకే, సూపర్ సార్. సూపర్ సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, చెప్పండి, షేర్ చేసుకోండి. అయితే నా డౌనర్ లో కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను చాలా మందికి డౌనర్ తీసుకుందామని. ఎస్ సార్. తీసుకుంటాను. చాలా బాగా అనిపించింది సార్. అది ఫోర్స్ కైన్ ఇవి చాలా ఇందాక విన్నాను నేను. చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అగైన్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇన్వైట్ ఇన్ యువర్ జూమ్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, తప్పకుండా మీ ఇన్వైట్ చేయండి, మీ టీం డెవలప్ చేసుకోండి. ఎందుకంటే నా సపోర్ట్ అందరికి ఉంటుంది, నో ప్రాబ్లం. అదర్ టీం వాళ్ళకే నేను సపోర్ట్ ఇస్తాను, మన టీం వాళ్ళకి ఎందుకు ఇవ్వం. సో మన టీం వాళ్ళకి ఫస్ట్ ఫోకస్, ఫస్ట్ ప్రయారిటీ. ఇంకా అదర్ టీం వాళ్ళు ఏదైనా అడిగినా కూడా ఫుల్ సపోర్ట్ గా మన టీంకే ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, సార్ మేము అదర్ టీంలో ఉండా, మాకు సపోర్ట్ ఇస్తారా అంటున్నారు. నేను సపోర్ట్ ఇస్తాను కానీ ఫుల్ సపోర్ట్ ఉండదు. నా టీంకి ఉంటేనే నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. సో అందరు మన టీం ఉన్న వాళ్ళందరూ కూడా డోంట్ వరీ, దాని గురించి టెన్షన్ అవసరం లేదు. 100 crores 100 CR టార్గెట్ తో మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా 100 CR తీసుకునేంత వరకు నిద్రపోనివ్వం. ఎటువంటి ఇది లేదు, చేయాల్సింది చేస్తే మనం చాలు, జస్ట్ ఫాలో అవుతే చాలు. ఇందాక రామారావు సార్ మాట్లాడినట్టు జస్ట్ బ్లైండ్ గా ఫాలో అయినా చాలు. మీకు ఏమి తెలియకపోయినా, క్రిప్టో నాలెడ్జ్ లేకపోయినా బ్లైండ్ గా ఫాలో అయినా చాలు, మీరు సక్సెస్ అవుతారు అనేది మనకు ఇంటెన్షన్ దీంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఈ రోజు వచ్చినటువంటి జూమ్ మీటింగ్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ రోజు ఇచ్చినటువంటి సబ్జెక్టు టిఆర్ టోకన్స్ అనే సబ్జెక్ట్ అనేది మన యొక్క టీం మెంబర్స్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని కూడా టీం డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి అందరు కోరుతున్నాము. ఓకే సార్, ఈ రోజు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ చాలా యూస్ఫుల్. ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఈ కైండ్స్ అనేది సేల్ చేసుకోవడం అనే ఒక ఆప్షన్ చెప్తారు కాబట్టి అది కూడా అందరికీ యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా శుభదినం. సైనింగ్ ఆఫ్ మిస్టర్ స్వామి.